ముహూర్తం కుదిరిన వేళ ఏపీలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. పలువురు అభ్యర్థులు అట్టహాసంగా నామపత్రాలు సమర్పించారు. విశాఖ పార్లమెంట్ స్థానానికి తెదేపా అభ్యర్థిగా శ్రీభరత్, అరకు ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా వైరిచర్ల శృతి నామినేషన్లు వేశారు. తెదేపా తరపున గాజువాకలో పల్లా శ్రీనివాస్, దక్షిణ స్థానానికి వాసుపల్లి గణేష్, పడమరలో గణబాబు నామపత్రాలు అందించారు. వైకాపా నుంచి మల్ల విజయప్రసాద్ విశాఖ పడమర స్థానానికి, కేకే రాజు ఉత్తరం స్థానానికి, అరకులో చెట్టి ఫల్గుణ నామినేషన్ వేశారు. అనకాపల్లిలో జనసేన అభ్యర్థి పరుచూరి భాస్కరరావు, కాంగ్రెస్ అభ్యర్థి గంగాధర్, భాజపా తరపున అప్పారావు నామినేషన్లు దాఖలు చేశారు. నర్సీపట్నంలో వైకాపా అభ్యర్థి ఉమాశంకర్ గణేష్, భాజపా నుంచి గాదె శ్రీనివాస్, స్వతంత్ర అభ్యర్థిగా తవ్వ చిరంజీవి నామినేషన్లు వేశారు. యలమంచిలిలో తెదేపా అభ్యర్థి పంచకర్ల రమేష్ పత్రాలు సమర్పించారు. విజయనగరం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి యడ్ల ఆదిరాజు, సాలూరులో వైకాపా అభ్యర్థి రాజన్నదొర, తెదేపా నుంచి భంజదేవ్ నామినేషన్లు దాఖలు చేశారు. పార్వతీపురం నుంచి బొబ్బిలి చిరంజీవులు, గజపతి నగరం నుంచి కొండపల్లి అప్పలనాయుడు, కాంగ్రెస్ తరపున బొబ్బిలి సీను నామినేషన్ వేశారు. శృంగవరపుకోటలో తెదేపా తరపున కోళ్ల లలితకుమారి, సిపిఐ నుంచి కామేశ్వరరావు, శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో తెదేపా అభ్యర్థి కూన రవికుమార్ నామపత్రాలు సమర్పించారు. రాజాంలో తెదేపా నుంచి కొండ్రు మురళి, వైకాపా అభ్యర్థి కంబాల జోగులు నామినేషన్లు వేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 40 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రాజమహేంద్రవరం గ్రామీణంలో తెదేపా తరపున గోరంట్ల బొచ్చయ్య చౌదరి నామినేషన్ వేయగా, వైకాపా అభ్యర్థి ఆకుల వీర్రాజు నామినేషన్లు వేశారు. తెదేపా తరపున ప్రత్తిపాడులో వరుపుల రాజా, జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ నామపత్రాలు అందించారు. తునిలో వైకాపా అభ్యర్థి దాడిశెట్టి రాజా, పిఠాపురం పెద్దాపురంలో భాజపా అభ్యర్థులు రామేశ్వరరెడ్డి, యార్లగడ్డ వెంకట రామ్కుమార్ నామినేషన్ వేశారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో తెదేపా అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు, వైకాపా నుంచి పొన్నాడ సతీష్ నామినేషన్లు వేశారు. అమలాపురంలో భాజపా అభ్యర్థి శ్యాంప్రసాద్, ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా సుధాకర్ నామపత్రాలు సమర్పించారు. రాజోలు స్థానానికి వైకాపా అభ్యర్థి బొంతు రాజేశ్వరరావు, పి గన్నవరంలో జనసేన అభ్యర్థి పాముల రాజేశ్వరి నామినేషన్లు దాఖలు చేశారు. రామచంద్రపురంలో తెదేపా అభ్యర్థి తోట త్రిమూర్తులు, వైకాపా తరపున వేణుగోపాలకృష్ణ నామినేషన్ వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో తెదేపా అభ్యర్థి నిమ్మల రామానాయుడు, చింతలపూడిలో తెదేపా వైకాపా అభ్యర్థులు కర్రా రాజారావు, మట్ల ఎలీజా నామినేషన్లు సమర్పించారు. కృష్ణా జిల్లా మైలవరంలో తెదేపా తరపున దేవినేని ఉమా, వైకాపా నుంచి వసంత కృష్ణప్రసాద్, కాంగ్రెస్ నుంచి బొర్రా కిరణ్ నామినేషన్లు దాఖలు చేశారు. పామర్రులో తెదేపా అభ్యర్థి ఉప్పులేటి కల్పన, వైకాపా నుంచి కైలా అనిల్ నామపత్రాలు సమర్పించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో తెదేపా తరపున మాణిక్య వరప్రసాద్, చిలకలూరిపేటలో వైకాపా అభ్యర్థి విడుదల రజని, ప్రకాశం జిల్లా ఒంగోలులో భాజపా తరపున బొద్దులూరి ఆంజనేయులు నామినేషన్ వేశారు. కడప పార్లమెంటులో వైకాపా తరపున అవినాష్ రెడ్డి, వైకాపా నుంచి రాజంపేట అసెంబ్లీకి మేడా మల్లికార్జున్ రెడ్డి నామపత్రాలు అందించారు. అనంతపురం స్థానానికి వైకాపా తరపున వెంకట్రామిరెడ్డి, గుంతకల్లులో జనసేన అభ్యర్థిగా మధుసూదన్ గుప్తా, చిత్తూరు జిల్లా పీలేరు నుంచి తెదేపా అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, నగరిలో గాలి భానుప్రకాష్ నామినేషన్ వేశారు.